ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామమున బైబిల్ ఇన్ డెప్త్ అనేటువంటి కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు నోవహు త్రాగుబోత అనేటువంటి విషయాన్ని మనము చర్చిద్దాం. నోవహు మంచివాడు, నీతిమంతుడు అని చెప్పి చదువుకుంటున్నటువంటి మనము 9వ అధ్యాయానికి వచ్చేసరికి అక్కడ ఆ ద్రాక్షారసాన్ని తాగి వస్త్రహీనుడుగా ఉన్నాడని చూస్తూ ఉన్నాం. అనేక సార్లు మనం బైబిల్ని చదివేటప్పుడు ఎలా చదువుతుంటామంటే ప్రీ అండర్స్టాండింగ్, ముందుగా విన్నటువంటి విషయాలను మనసులో పెట్టుకొని దాని యొక్క ఆలోచనలతోనే మనము చదువుతూ ఉంటాం. అలా చదివినప్పుడు ప్రతిసారి కూడా ఈ నోవహు భాగమును చదివేటప్పుడు క్రైస్తవులైనటువంటి మనము దాన్ని దాటి వెళ్ళిపోతూ ఉంటాం. దాన్ని ఆలోచన చేయలేకుండా ఎందుకు ఈయన ఇలా చేసి ఉంటాడని చెప్పి మనం ఒక చిన్న నెగటివ్ థాట్తోనే అలా దాటి వెళ్ళిపోతూ ఉంటాం. కానీ ప్రియమైన వాళ్ళరా, ఎందుకు అలా జరిగిందని చెప్పి ఈరోజు క్షుణ్ణముగా మనము తెలుసుకుందాం. నోవహు జల ప్రళయముకు ముందుగా చేస్తున్నటువంటి వృత్తి వ్యవసాయము. ఎలాగంటే ఆ కాలములో వ్యవసాయమే మనుషులకు జీవన ఆధారముగా ఉంటున్నది. అదే రీతిగా నోవహు ఇంతకు ముందే ద్రాక్ష తోటలను నాటినటువంటి అనుభవం కలిగినటువంటి వాడు. నోవహుకి ద్రాక్షారసము తాగేటువంటి అలవాటు కూడా ఉన్నది, కానీ ఈ యొక్క ద్రాక్షారసములో మత్తు పదార్థం ఏది కూడా లేదు. ఎలా అంటే దేవుడు అతన్ని పిలిచినప్పుడు చెప్తూ ఉన్నాడు, నీతిమంతుడు అని చెప్పి పిలుస్తూ ఉన్నాడు. నీతిమంతుడు అన్నప్పుడు ఖచ్చితంగా అతనికి అలాంటి ఒక అలవాటు ఉండేది కాదు. ఇతను మరలా కూడా జల ప్రళయం తర్వాత కూడా అదే విధంగా ద్రాక్ష తోట నాటుతూ ఉన్నాడు, అదే విధంగా ఆ యొక్క ద్రాక్షారసమును తాగుతూ ఉన్నాడు. కానీ ఈసారి అతనుకు మత్తు కలుగుతూ ఉన్నది. మరి ఎందుకు ఇలా జరిగింది తనకి అని చెప్పి మనము క్షుణ్ణముగా గమనించవలసినటువంటి వారముగా ఉన్నాము. నోవహు యొక్క జల ప్రళయముకు ముందున్నటువంటి ఈ యొక్క భూమి యొక్క పరిస్థితి వేరే, నోవహు జల ప్రళయము తర్వాత ఉన్నటువంటి భూమి యొక్క పరిస్థితి వేరే. అప్పుడు ఉన్నటువంటి ప్రకృతి వేరే, అటు తర్వాత ఇప్పుడు నోవహు జీవిస్తున్నటువంటి కాలంలో ఉన్నటువంటి ప్రకృతి వేరే. దీని గురించి నేను ఇంతకు ముందుగా 38, 39 వీడియోల్లో నేను మాట్లాడి ఉన్నాను. దాన్ని కూడా మీరు చూసినట్లయితే ఆ పరిస్థితుల గురించి మీరు క్షుణ్ణంగా తెలుసుకోవచ్చు. ఆదికాండము 1వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే దేవుడు జలములో ఉన్నటువంటి ఈ భూమిని ఆయన జలముల మధ్య ఒక విశాలమును సృష్టించి పై జలములని క్రింది జలములని విభజిస్తున్నటువంటి సంగతిని మనం చూస్తాం. అలా విభజించబడినటువంటి పై జలములు అనేవి ఒక పొరలాగా భూమికి ఆకాశానికి మధ్యలో ఉన్నది కనుక సూర్య కిరణాలు ఈ భూమిని డైరెక్ట్గా తాకకుండా ఉన్నది. అలా ఉన్నటువంటి ఆ కాలములో ఈ యొక్క భూమిలో ఏ బ్యాక్టీరియా కానీ ఏ వైరస్ కానీ ఏది కూడా లేకుండా ఉన్నటువంటి సందర్భం అది. మరి ఉదాహరణకు చెప్పాలంటే ఒక ఫ్రిడ్జ్లో ఎలాగైతే కూరగాయలను ఉంచితే చెడిపోకుండా ఉంటుందో అదే రీతిగా ఒక ఫ్రిడ్జ్లో ఉన్నట్లుగా ఈ భూమి ఒక చల్లటి వాతావరణంలో మరి ఉన్న విషయాన్ని మనము గమనించాలి. అలా ఉన్నటువంటి తరుణంలో ఈ యొక్క ద్రాక్ష రసం అనేది తయారు చేసిన తర్వాత ఫర్మెంటేషన్, పులియటము అనేటువంటి విషయమే జల ప్రళయముకు ముందుగా లేనే లేదు. ఎందుకంటే ఆ యొక్క ద్రాక్షారసము ఒక చల్లటి ఫ్రిడ్జ్ లాంటి ప్రదేశంలో ఉంది కాబట్టి అది పులియకుండా ఉన్నది. కాబట్టి అప్పుడు ఆ ద్రాక్షారసమును నోవహు తాగినప్పుడు ఆయనకు మత్తు కలగలేదు. కానీ ఈ వాతావరణం మార్పిడి వలన ఈ యొక్క జల ప్రళయము తర్వాత సూర్య కిరణాలు ఈ భూమిలోనికి సూటిగా తగలటం ప్రారంభించింది. ఈ బ్యాక్టీరియాస్ అన్నీ కూడా ఇక్కడ తయారవటం మొదలుపెట్టింది. జల ప్రళయముకు ముందున్నటువంటి రీతిగానే నోవహు ద్రాక్ష తోటను నాటి ఆ ద్రాక్ష రసమును తయారు చేసుకొని దాన్ని ఉంచుకొని మరలా తాగుతూ ఉన్నాడు. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే ఈ యొక్క ఫర్మెంటేషన్, పులియటము జరిగింది. కాబట్టి ఇతను మత్తు కలిగినటువంటి వాడుగా ఆ యొక్క ఇంటిలో వస్త్రహీనుడుగా పడి ఉండటాన్ని మనము గమనించవచ్చు. ఉదాహరణకి మన ఇళ్లలో ప్రతి ఒక్కరు పెరుగు చేసుకుంటూ ఉంటాం. మీరు ఆ పెరుగులో పాలను కలిపిన తర్వాత అది తయారవటానికి మీరు ఫ్రిడ్జ్లో కానీ పెట్టినారనుకోండి, అది పెరుగుగా మారదు. ఎందుకంటే అది ఒక చల్లటి ప్రదేశంలో ఉంది కాబట్టి అక్కడ బ్యాక్టీరియాస్ అనేవి పని చేయకుండా ఉంటాయి. అదే పెరుగును మీరు రూమ్ టెంపరేచర్లో మీరు ఉంచినట్లయితే వెంటనే అది పెరుగుగా మార్చబడుతుంది.
కనబడుతుంది. అదే రీతిగా ఈ యొక్క పొరలోని నీళ్ళన్నీ కూడా వర్షము రూపమున భూమికి తీసుకొని వచ్చిన తర్వాత సూర్య కిరణాలు భూమిని తాకిన తర్వాత ఈ వేడి వలన ఈ యొక్క ద్రాక్షారసము పులిసినది కాబట్టి ఆ పులిసినటువంటి ద్రాక్షారసము నోవహు తాగినాడు కాబట్టి ఇక్కడ అతను మత్తు కలిగినటువంటి వాడుగా అతను కనబడుతూ ఉన్నాడు. అందుకే వస్త్రహీనుడుగా ఉన్నాడని చెప్పి మనం చూస్తూ ఉన్నాం. మరి అంత అలవాటు లేనటువంటి వాడు అది ఏం జరుగుతుందో ఆ యొక్క సిచ్యువేషన్ అర్థం కానటువంటి ఒక నూతన ప్రకృతిలో ఆయన ఉన్నాడు. అందుకే మత్తులో నుండి లేచిన తర్వాత కోపములో తన కుమారులను క్షపించటం కూడా మనము చూస్తూ ఉన్నాం. నోవహు తెలియక చేసినటువంటి కార్యమే ఈ పులిచినటువంటి ద్రాక్షారసమును తాగి మత్తుగా ఆయన పడిపోయి ఉన్నాడు. ప్రియమైన వారలారా, మనము తెలుసుకుందాం. మరి నోవహు నీతిమంతుడు. ఆయన తెలిసి ఆ తప్పిదమును చేయలేదు, ఆయన తెలియక ఆయన దీన్ని చేస్తూ ఉన్నాడని మనం తెలుసుకుందాం. మరి దేవుడు మిమ్మలను దీవించును గాక. ఆమేన్.